స్వామి శరణం. శబరిమలలో తత్వమసి అని ఎందుకు రాశారు? నదులు ఎక్కడ పుట్టినా అవన్నీ చివరకు సముద్రాన్ని చేరుతాయి. ఒకసారి సముద్రంలో కలిసిన తర్వాత అది ఏ నది నుంచి వచ్చిన నీరో చెప్పలేం. అలాగే అన్ని జీవులు పరమాత్మ నుంచి పుట్టి చివరకు ఆ పరమాత్మలో ఐక్యం అవుతాయి. ఆయన అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నాడు. మనల్ని జీవాత్మలు అంటారు. నీలోనూ ఆత్మ ఉంది, పరమాత్మే నీవు. అయ్యప్ప ఆలయంపై ఈ వాక్యాన్ని ఎందుకు రాశారు? మనకంటే గొప్పవారిని, పెద్దలను చూసినప్పుడు వారికి చిరునవ్వుతో నమస్కారం చేస్తాం. ఇది భారతీయులకు మాత్రమే సొంతమైన విశిష్ట ఆచారం. ప్రతి హిందువు జీవితంలో నమస్కారం ఒక అంతర్భాగం. నిద్రలో మేల్కోగానే భూమాతకు, తల్లిదండ్రులు, సూర్యభగవానుడు, గురువులు, కుల ఇష్ట దైవాలకు నమస్కారం చేసి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. అలాగే పెద్దలు కనబడితే నమస్కరించి చిరునవ్వుతో పలకరిస్తాం. ఇది మన హిందూ ధర్మానికి మాత్రమే సొంతమైన విశిష్ట ఆచారం. మన పెద్దలు ఎందుకు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? వారు ఏం చేయించినా అందులో నిగూఢమైన వైదిక, ఉపనిషత్, పురాణ వాగ్మయ సారంతో ముడిపడి ఉంటుంది. రెండు చేతులు జీవాత్మ, పరమాత్మలకు సంకేతం. ఇవి రెండు కలవడం, జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేయడం. అదే మన జీవిత కాలపు లక్ష్యం. ఎదుట ఉన్న వ్యక్తులకు నమస్కారం చేసినప్పుడు ఈ రెండు చేతులను ఒకదానికి ఒకటి ఎదురుగా కలుపుతాం. అంటే నీలోని ఆత్మ, నాలోని ఆత్మ ఒకటే అని చెప్పడం. ఎదుటి వ్యక్తికి మనకి భేదం లేదని, మనుషులంతా ఒకటే అని చెప్పకనే చెబుతాం. అంతా ఒక్కటిగా వెలగమని మన పూర్వీకులు మనకు నేర్పించిన అద్భుతమైన సంస్కారం ఈ నమస్కారం. మరి దీనికి మూలం సామవేద అంతర్గత ఛందోగ్యోపనిషత్ సారమైన తత్వమసి అనే మహావాక్యం. ఈ మహావాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి కలియుగంలో మానవులకు ఉండదని, దాని పరమార్థాన్ని నమస్కారం అనే సంకేతం ద్వారా ప్రజలకు వారికి తెలియకుండానే ఆచరింపజేశారు. అయితే ఈ వాక్యం శబరిమలలోని అయ్యప్ప ఆలయం ముందు రాసి ఉంటుంది. 41 రోజులు కఠోర దీక్షను చేసి పవిత్రమైన ఇరుముడిని శిరస్సును పెట్టుకొని పావన 18 ఎక్కగానే భగవంతుడి కన్నా ముందే దర్శనమిచ్చే మహావాక్యం తత్వమసి. అంటే భక్తితో స్వామికి నమస్కరించే ముందే నమస్కారానికి మూలమైన తత్వమసి మహావాక్యం మనకు దర్శనమిస్తుంది. అంటే నమస్కరించే ముందు ఎందుకు, ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసుకొని నమస్కరించమని దీని అర్థం. తత్వమసి అనేది సంస్కృత పదం. తత్, త్వం, అసి అను 3 పదాల కలయికే తత్వమసి. తత్ అంటే ఆది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు. అది నీవై ఉన్నావు అనేది తత్వమసి వాచకానికి అర్థం. మాల ధరించి మండల కాలం పాటు దీక్ష చేసి కొండా కోనలు దాటి పావన 18 ఎక్కి ఏ పరబ్రహ్మ తత్వాన్ని చూడాలని వచ్చావో అది నీవై ఉన్నావు, నీలోనే పరమాత్మ అంతర్యామి అయి ఉన్నాడు అని తెలియజేస్తోంది. అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియే నీవు. మండలకాల బ్రహ్మచర్య దీక్ష అనే అంతర్ప్రబోధన కలిగించి అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్ప్రబోధమే తత్వమసి. అందుకే 18 ఎదురుగా సన్నిధానంకి పైన అందరికీ కనిపించేలా దీన్ని లిఖించారు. అంచెలంచెలుగా, మెట్టుమెట్టుగా ఒక్కో సంవత్సరం కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాల్లాంటి 18 అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే కొన్నాళ్లకు తత్వమసి పరమార్థం ప్రతి ఒక్కరికి సాక్షాత్కరిస్తుంది. స్వామి శరణం.